నెల్లూరు మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద 13.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫుట్పాత్ నిర్మాణ పనులకు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని గిరిధర్ రెడ్డి అన్నారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ తరహాలోనే మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి ఉందో ఈ అండర్ బ్రిడ్జిని కూడా ఏదైతే రామలింగపురం లాగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు శివరెడ్డి గారు కమిషనర్ గారితో మాట్లాడి 13.5 లక్షల రూపాయలు పెట్టి పేవుడ్ టైల్స్ కానీ పక్కన ఎక్కడన్నా పెయింటింగ్ ఉన్నా కానీ అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా అన్ని కలిసి ఈ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి కింద 13.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం నెల రోజుల లోపల వర్షాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, తప్పకుండా నెల రోజుల లోపల ఈ వర్క్ అంతా కూడా పీటిఫికేషన్ అంతా కూడా చేసి ప్రజలకు అందిస్తామని చెప్తున్నాం. అదే కాకుండా మీరు ఈ మధ్యకాలంలో చూశారు, రామలింగాపురం అండర్ బ్రిడ్జి మనం చేసిన తర్వాత ఎంత భారీ వర్షాలు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగర ప్రజలకి ప్రయాణికులకి ఎంత బాగుందో కూడా మనం అందరం చూసాం. అదేవిధంగా మాగుంట లేఅవుట్ లో కూడా ఆ విధంగా చేయడానికి మిగతా వాటర్ ఆగిపోయినప్పటికీ అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఆగడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అది కూడా లేకుండా చేయడానికి అధికారులకి ఆ వాటర్ కూడా రాకుండా ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఒక డ్రాప్ వర్షం లేకుండా ఉండేదానికి అధికారులకు కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఏమేం చేయాలా, ఎక్కడైనా ట్రైన్ కట్టాలా, బయట రోడ్ల మీద వాటర్ బ్రిడ్జిలోకి రాకుండా ఉండడానికి ఏమి చర్యలు కావాలో ఆ చర్యలు తీసుకోవడానికి ఎక్కడైనా ట్రైన్లు కట్టాలా, ఎక్కడ వాటర్ బయట నుంచి వస్తా ఉంది అన్ని రోడ్ల నుంచి, అది కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇప్పటికే వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చున్నారు. ఒకసారి అవన్నీ కూడా ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఈ వర్క్ అయ్యే లోపల దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటే కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని మీకు మాటిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి నేను చెప్పే అవసరం లేదు, ఏదైతే హామీ ఇచ్చాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి. రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటుందని, ముఖ్యంగా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక సూచన చేస్తున్నాం. ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీసుకి కానీ, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, నాయకులకి ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఈ భారీ వర్షాల సందర్భంగా ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్ గా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, అదే కాకుండా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇచ్చినారు, నా నెంబర్ ఉంది, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాను.